హలో, అందరికీ నమస్కారం. నేను డాక్టర్ నవీన్ కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ లాప్రోస్కోపిక్ అండ్ బేరియాట్రిక్ సర్జన్, ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్. ఇవాళ డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసి ఒబేసిటీ. ఇప్పుడు చాలామంది ఇండియన్స్లో కానీ వరల్డ్ వైడ్గా కానీ ఉబకాయం అన్నది చాలా ఎక్కువగా పెరిగిపోతుంది. సో అసలు ఉబకాయం అంటే ఏంటి? ఈజ్ ఇట్ ఓన్లీ ఫ్యాట్గా కనపడమే మాత్రమేనా, లేదంటే దాంతోపాటు ఇంకా ఏమైనా ఇతరత్ర జబ్బులు వచ్చే అవకాశం ఉందా అనేది వాళ్ళు తెలుసుకుందాం. సో అసలు మనకి ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో దాంట్లో WHO ఒబేసిటీని హ్యాస్ లింక్డ్ ఇట్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ఆల్ దీస్ లైఫ్ స్టైల్ డిసీజెస్. సో మనకున్న డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, OSA, ఫ్యాటీ లివర్, PCODs, ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఇవన్నిటికి కూడా ఒబేసిటీ అనేది ఒక మెయిన్ రీజన్గా WHO గుర్తించింది. సో ఈ ఒబేసిటీ వల్ల ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ అన్ని చాలా ఈజీగా వస్తున్నాయి. అంటే వెరీ యంగ్ ఏజ్లో చిన్నపిల్లల్లో కూడా ఒబేసిటీ అనేది చాలా కామన్గా చూస్తుంది. సో అసలు ఎందుకు ఈ ఒబేసిటీ వస్తుంది అన్నదానికి మెయిన్ రీజన్స్ వచ్చేసి మనకు దొరికే ఫుడ్, వర్క్, మన స్ట్రెస్, మన స్లీప్ ప్యాటర్న్స్, ఇప్పుడున్న సొసైటీలో ఇవన్నీ చేంజ్ అయిపోవడం వల్ల ఒబేసిటీ అన్నది ఒకప్పుడు మ్యాక్సిమం ఒకరిద్దరిలో చూసేవాళ్ళం. అట్లాంటిది ఇప్పుడు కనీసం అంటే 10 మందిలో 3కో 4కో ఒబేసిటీ అనేది చూస్తున్నాం. ఆ ఒబేసిటీ ఇంక్రీజ్ కావడానికి ఇందాక చెప్పినట్టు మన స్ట్రెస్, స్లీప్ ప్యాటర్న్స్, డైట్ ప్యాటర్న్, లైఫ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ ఒబేసిటీని WHO డిసీజ్గా గుర్తించి వీటి వల్ల మిగతా డిసీజెస్ అన్ని చాలా ఈజీగా వస్తున్నాయి. అంటే ఒబేస్ ఉన్న వాళ్ళు క్రానిక్గా, అంటే లైక్ మోర్ దాన్ 5-10 years నుంచి వాళ్ళు కనుక బరువు పెరుగుతూ బరువు తగ్గకుండా అదే బరువు మెయింటైన్ చేస్తున్నారు, లేదంటే అంతకంటే ఇంకా పెరుగుతున్నారు అంటే వాళ్ళకి జబ్బులన్నీ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. సరే, వస్తే వచ్చాయి, దీనికి మెడిసిన్స్ వాడచ్చు, తగ్గుతాయి, కంట్రోల్లో ఉంటాయి అనుకుంటే మాత్రం చాలా పొరపాటు. ఎందుకు అంటే వీటి వల్ల మనిషి ఆయుష్ అంటే బతికే కాలము చాలా తక్కువైపోతుంది. దీనివల్ల హార్ట్ అటాక్స్ కానీ, మిగతా స్ట్రోక్స్ కానీ, ఇవన్నీ కూడా కార్డియోపల్మరీ ప్రాబ్లమ్స్ పెరిగే అవకాశం ఉంది. అందుకనే ఒబేసిటీని మీరు ఐడెంటిఫై చేసినప్పుడే ఒకవేళ మీ చేతనయ్యి ఎక్సర్సైజ్, డైట్ మెయింటైన్ చేసుకొని తగ్గగలిగితే కంట్రోల్ చేసుకోవడం చాలా బెటర్. అదర్వైజ్ సీక్ ఏ మెడికల్ అడ్వైస్. బేరియాట్రిక్ సర్జన్ కానీ, మెటబాలిక్ సర్జన్ కానీ కలిసి దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏమేమి ఉండొచ్చు, దాన్ని ఎలా డీల్ చేయాలి, దానికి బరువు తగ్గడానికి ఎటువంటి డైట్ ప్లాన్, ఎటువంటి న్యూట్రిషన్ తీసుకోవాలి, ఎటువంటి లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి, ఇవన్నీ కుదరకపోతే ఆల్రెడీ ఇవన్నీ ట్రై చేసి ఉంటే బేరియాట్రిక్ సర్జరీ గురించి తెలుసుకోండి, మెటబాలిక్ సర్జరీ గురించి తెలుసుకోండి. ఈ సర్జరీస్ వల్ల డెఫినెట్గా మీకు దెర్ ఈజ్ సమ్ హోప్. అంటే మీకు ఈ సర్జరీస్ వల్ల సెకండ్ లైఫ్ ఇచ్చిన వాళ్ళం అవుతాం.